ప్రెజెంట్ నేను ఐజిఎం కంపెనీ దగ్గర ఉన్నాను అనమాట. ఐజిఎం విల్లాస్ కావచ్చు అండ్ పక్కనే వాళ్ళు అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ కట్టారు. ఇక్కడ విల్లాస్ అన్నమాట. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఫేజ్ జరుగుతుంది. అక్కడికి వెళ్దాం మనం. ఈ అమరావతిలోని ఎగ్జాక్ట్ గా విజయవాడ గుంటూరుకి మధ్య ఈ ప్రాజెక్టు 120 ఎకరాల్లోని చేయడం అయిందండి. ఇది నేను చూసిన గేటెడ్ కమ్యూనిటీ అంతా ఎన్ని ఫ్లాట్స్ అండి? అది మీదే. ఫేజ్ 1 ఫేజ్ 2 లో దగ్గర 2000 అపార్ట్మెంట్ వరకు కంప్లీట్ చేశాం. 2000 అపార్ట్మెంట్లు. అవునండి. ఏం సార్ ఇది? నేను టైటానిక్ లాగా ఉంది మొత్తం. ఇది ఒక టైటానిక్ షిప్ మోడల్. ఇది ఒక 2 acres లోని క్లబ్ హౌస్ అండి. ఇలాంటి విల్లాస్ మన హైదరాబాద్ లో 25 నుంచి 30 కోట్ల రూపాయలు లేని లేదు. స్క్వేర్ ఫీట్ 9,000 రూపాయలకి అమ్ముతున్నాం అండి. లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. లోపల విల్లాలో కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఈ మధ్య ఏది కూడా అలాంటి కాన్సెప్ట్ లేదండి. కింద 3 నుంచి 4 కార్లు పెట్టారు. అవును, బెంగళూరులో ఉంది ఆ సిస్టమ్. అవునండి, అవునండి. ఈ చేసే కన్స్ట్రక్షన్ అంతా అల్యూమినియం ఫార్మ్ వర్క్స్ తో చేస్తామండి. ఈ ఓన్లీ దీని ఎలివేషన్ కే మేము దగ్గర 30 to 40 lakhs స్పెండ్ చేస్తాం. స్టార్టింగ్ రేంజ్ 3.5 CR అండి. తర్వాత నెక్స్ట్ 3.5 crores లోని మేము లిఫ్ట్ అలాగే మొత్తం అంతా ఎలివేషన్ హై క్వాలిటీ ఫినిష్ అవన్నీ ఇచ్చి ప్రోడక్ట్ అంతా ఇచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేస్తామండి. మ్యాన్ మేడ్ న్యాచురల్ పాండ్ ఇదేనండి. ఇది కంప్లీట్ కృష్ణా రివర్ న్యాచురల్ వాటర్ అన్నమాట. సో ఈ 2000 ఫ్లాట్స్ కూడా వాటర్ అనేది కృష్ణా రివర్ వాటరే వస్తుంది. అవును. మొత్తం టౌన్షిప్ అంతా 80 feet రోడ్ అండి. చుట్టూ గ్రీనరీ. తర్వాత 5 ఎకరాల్లోని స్పోర్ట్స్ ఏరియా ఉంది. విల్లాస్ కూడా సెపరేట్, ఇవన్నీ సెపరేట్ క్లబ్ హౌస్. వాళ్ళకి సెపరేట్ టెన్నిస్ కోర్టులు. వాళ్ళకి ఏంటంటే అవసరం వాళ్ళకి కూడా ఉన్నాయండి. అలాగే వీళ్ళకి ఏంటంటే అవసరం వీళ్ళకి కూడా ఉన్నాయి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఏంటి వెనక బ్యాక్గ్రౌండ్స్, ఫ్రంట్ ఎలివేషన్స్ అన్ని చూసి హైదరాబాద్ లో ఉన్నాను అనుకుంటున్నారా? కానే కాదు, మన క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉన్నాను అనమాట. ప్రజెంట్ నేను ఐజిఎం కంపెనీ దగ్గర ఉన్నాను అనమాట. ఐజిఎం అంటే మలేషియన్ కంపెనీ అనమాట. మీ అందరికీ ఐజిఎం అంటే టక్కని గుర్తురాకపోతే మనందరికీ హైటెక్ సిటీలో మలేషియన్ టౌన్షిప్ అంటాం కదా. ఎస్, ఆ మలేషియన్ టౌన్షిప్ కట్టింది కూడా ఐజిఎం వాళ్ళే. అలాంటి ఐజిఎం వాళ్ళు అమరావతికి జస్ట్ 10 minutes దూరంలో చుట్టుపక్కల ఎన్నో యూనివర్సిటీలు, హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తే హార్డ్లీ 30 to 35 minutes ఐజిఎం విల్లాస్ కావచ్చు అండ్ పక్కనే వాళ్ళు చాలా బ్లాక్స్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ కట్టారు. ఇక్కడ విల్లాస్ అన్నమాట. అంటే విజయవాడ కానీ గుంటూరు కానీ అమరావతికి కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అన్ని అమ్యూనిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ చాలా లగ్జరీగా హైదరాబాద్ కన్నా ది బెస్ట్ రేంజ్ ఆఫ్ విల్లాస్ ని ఇక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఫేజ్ జరుగుతుంది. అక్కడికి వెళ్దాం మనం. వీటన్నిటికన్నా కూడా అసలు ఐజిఎం అంటే ఏంటి? ఐజిఎం అనేది ఇక్కడ అమరావతిలో ఇంత ఫాస్ట్గా ఎస్టాబ్లిష్ చేయాలన్న ఉద్దేశం వాళ్ళకి ఎందుకు వచ్చిందో నాకన్నా కూడా కంపెనీ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. హౌ ఆర్ యు రోషన్ గారు? ఫైన్ సార్. నిజంగా చెప్పాలని కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఈయన కన్స్ట్రక్షన్ నార్మల్ వీడియోస్ హైదరాబాద్ లో చేస్తుంటారు కదా, దాంట్లో వన్ ఆఫ్ ద వీడియో అనుకుంటారు. అట్లా ఉంది సార్ మీ ఐజిఎం 64 విల్లాస్. ఇది ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? అమరావతిలో ఎందుకు చేయాలనిపించింది? అసలు రోషన్ గారు, అసలు ముందు మన వ్యూవర్స్ కి నేను చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే, ఐజిఎం అనేది ఒక మల్టీనేషనల్ కంపెనీ అండి. మలేషియన్ మల్టీనేషనల్ కంపెనీ. ఇది డిఫరెంట్ కంట్రీస్ లోనే వర్క్ చేస్తున్నదండి. మన 27 years బ్యాక్ మన ఇండియాలో వచ్చింది ఈ కంపెనీ ఐజిఎం ఇండియా.
ఐజేఎం ఇండియాలో ఏంటి అంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ Hmm. అలాగే ప్రాపర్టీ డెవలప్మెంట్ చేస్తున్నామండి. Hmm. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ద ప్రెస్టీజియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాడానెల్లూరు గోల్డెన్ క్వార్టర్లెట్ల టైంలో తాడానెల్లూరు బీఓటీ ప్రాజెక్ట్ అండి. ఓకే అలాగే డిఫరెంట్ కొన్ని వందల కిలోమీటర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది. ఓకే అలాగే ప్రాపర్టీ డెవలప్మెంట్ మా ఇంకో ప్రాపర్టీ డెవలప్మెంట్. Hmm. ప్రాపర్టీ డెవలప్మెంట్ కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం మేము. Hmm. ఇందాక మీరు చెప్పినట్టు మలేషియన్ టౌన్షిప్ మా ఐకాన్ ప్రాజెక్ట్ అండి, అవును హైదరాబాద్లోని. అవును సో అలాగే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా ఈ అమరావతిలోని Hmm. మన ఎగ్జాక్ట్గా విజయవాడ గుంటూరుకి మధ్య Hmm. ఈ ప్రాజెక్టు 120 ఎకరాల్లోని చేయడం అయిందండి ఇది. ఓకే సో ఇది ఫేజ్ 1 ఫేజ్ 2 కంప్లీట్ అయిందండి. ఓకే ఇప్పుడు మేము ఫేజ్ 3కి సో వెళ్తున్నాం. నేను చూసిన గేటెడ్ కమ్యూనిటీ అంతా ఎన్ని ఫ్లాట్స్ అండి అది మీదే? మొత్తం అదే ఫ్లాట్స్ అండి. ఫేజ్ 1 ఫేజ్ 2లో దగ్గర 2000 అపార్ట్మెంట్ వరకు కంప్లీట్ చేసాం. 2000 అపార్ట్మెంట్లు. అవునండి. ఓకే తర్వాత విల్లాలు కూడా 200 విల్లాల వరకు కంప్లీట్ అయ్యాయండి. ఓకే ఫేజ్ 1లోని కొన్ని, ఫేజ్ 2లో కొన్ని అయ్యాయి. ఓకే ఇప్పుడు అలాగే కొత్తగా ఫేజ్ 3లోని 64 విల్లాస్ మేము స్టార్ట్ చేసామండి. ఆల్రెడీ ఒక 6 months అయింది వర్క్ స్టార్ట్ చేసి. ఫ్రేమ్ వర్క్ అది చాలా శరవేగంగా జరుగుతున్నదండి. మేము 2027 సెప్టెంబర్ కల్లా అది 64 విల్లాస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. సూపర్. ఏంటి సార్ ఇది? నేను టైటానిక్ లాగా ఉంది మొత్తం క్లబ్ హౌస్. ఇదొక అంటే మేము చేసే ప్రతి దానిలోనే ప్యాషనెట్ గా చేస్తామండి. ఇది ఒక టైటానిక్ షిప్ మోడల్లో ఇది ఒక 2 acres లోని క్లబ్ హౌస్ అండి. ఇది 2 ఎకరాలలో క్లబ్ హౌస్. అవునండి. టైటానిక్ షిప్ పెట్టారు చూడండి, అదే షేప్. మనకి డైమండ్ హౌస్ ఎలానో, ఫిష్ అత్తాపూర్లో మనం ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే ఫిష్ బిల్డింగ్ ఒకటి. సో ఇది టైటానిక్ టైప్ క్లబ్ హౌస్ అన్నమాట. యాజ్ ఇట్ ఈస్ గా దించేశారు ఇక్కడ. అవునండి. ముందు ఒక సి మోడల్లోని. ఓకే సో ఇది 20,000 square feet క్లబ్ హౌస్ అండి. 20,000 square feet. అవునండి. ఓ సూపర్ అండి. ఎక్స్ట్రాడినరీగా షేప్ వచ్చేసింది ఇలా. అవునండి. ఇప్పుడు ఇది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది సార్, సెకండ్ ఫేజ్ కూడా ఫస్ట్ ఫేజ్ అయిందండి. ఫస్ట్ ఫేజ్ లోనేమో 115 విల్లాస్ అండి. సెకండ్ ఫేజ్ లోనేమో 26 విల్లాస్. రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ హ్యాండ్ ఓవర్ అయ్యింది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో 64 విల్లాస్ ఇప్పుడు స్టార్ట్ చేసామండి. మేము స్టార్ట్ చేసిన వెంటనే దగ్గర ఒక 30 విల్లాస్ కంప్లీట్ అయ్యాయండి. మిగతా అందరూ వచ్చి చూసుకొని వెళ్తున్నారు. అందరికీ తెలియడానికి మేము చేసే ఎలా చేస్తున్నాం వర్క్, మా క్వాలిటీ ఏంటి, ఈ ప్లేస్ ఏంటి, ఇదంతా తెలియడానికి ఇవన్నీ ఒకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నామండి. ఇలా 64 విల్లాస్ స్టార్ట్ అయ్యాయండి. ఓకే సో నేను కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు విల్లా కొనడానికే వచ్చాను. ఆయన చెప్పారు ఫస్ట్ షూట్ పర్పస్ కోసం అయితే నేను చేయనండి, నేను విల్లా కొనుక్కోవాలనుకున్నాను. అందరికన్నా కూడా నాకు కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తే నేను తీసుకుంటాను. డెఫినెట్గా అమరావతిలో కూడా నాకు ఒక ఇల్లు ఉంది అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్, అంటే మా ఆంధ్రప్రదేశ్లో కూడా నాకు ఒక ఇల్లు ఉంది అనిపించాలని ఒక చిన్న హ్యాపీనెస్ కోసం నేను ఇప్పుడు ఐజిఎం థర్డ్ ఫేజ్ విల్లాస్ దగ్గరికి వెళ్తున్నాను. దాంట్లో నేను కూడా విల్లా కొనబోతున్నాను. ఒకసారి విల్లా కూడా చూద్దాం. మీ అందరికి కూడా నచ్చుతుంది. ఇక్కడ అందరూ పొలిటీషియన్స్, జడ్జెస్, పెద్ద పెద్ద వివిఐపీసే ఉన్నారనమాట. చూడండి, ఇలాంటి విల్లాస్ మన హైదరాబాద్లో 25 నుంచి 30 కోట్ల రూపాయలు లేనిది లేదు. ఇక్కడ చాలా చాలా బడ్జెట్, లో బడ్జెట్ అనే చెప్పుకోవచ్చు. ప్రైస్ రివీల్ చేయొచ్చా? ప్రైస్ రివీల్ చేయండి సార్. తప్పకుండా. మేము స్క్వేర్ ఫీట్ 9,000 రూపాయలకి అమ్ముతున్నాం అండి. విల్లా 3.5 crores నుంచి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. లోపల విల్లాలో కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. లిఫ్ట్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క విల్లాకి ఈ మధ్య ఏది కూడా అలాంటి కాన్సెప్ట్ లేదండి. కింద 3 నుంచి 4 కార్లు పెట్టారు. బెంగళూరులో ఉంది ఆ సిస్టమ్. అవునండి. 4 కార్లు పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి వెంటనే వెనకాతల పక్క వాళ్ళు ఎవరైతే సెక్యూరిటీ కావాల్సిన మొత్తం ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి. సో అలాగే లాన్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం ఉండాల్సిన హ్యాబిటేట్ ఫ్లోర్స్ అన్ని కూడా స్టార్ట్. సో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, టెర్రస్ లో మళ్ళీ మనకి టెర్రస్ వస్తుంది. అండ్ డెవలప్మెంట్ అంతా టెర్రస్ లో గజిబో వస్తుంది. అవన్నీ కూడా డెవలప్మెంట్స్ అన్ని. సూపర్ సార్, వెళ్దాం పదండి. తప్పకుండా అండి, పదండి వెళ్దాం. ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3. సో ఇది ఫేజ్ 3 అనమాట. ఇక్కడ 250 square yards నుంచి ఆల్మోస్ట్ 360 square yards వరకు ఉందన్నమాట. సో చెప్పారు కదా, 260కి అయితే మనకు ఆల్మోస్ట్ ఇంట్లోకి హ్యాపీగా ఒక 2-3 కార్లు వచ్చేస్తాయి. మళ్ళీ ఓపెన్ స్పేస్ కూడా చాలా ఉంది. రోడ్ అక్కడ ఉంది, ఓపెన్ స్పేస్ ఆల్మోస్ట్ ఇంకో 2 కార్స్ వస్తాయి ఈజీగా. అండ్ 330 square yards కూడా ఉంది. ఇది G+3 అనమాట.
సో మీరు వస్తే చూడొచ్చు. ఇదేంటి సార్ ఇంతలా ఉంది ఇచ్చారు పిల్లర్స్? మీటరు 1.2 మీటర్ అండి ఇది విత్. అలాగే ఇది చూస్తే 300. ఓకే. ఇంత పెద్ద కోలం అండి ఇది. ఓకే. మేము ఎక్కడ కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా సో ఇంత క్వాలిటీగా కడుతున్నామండి. అలాగే మేము వాడే ఫామ్ వర్క్ కూడా ఇక్కడ ఎవరు వాడరండి. ఇక్కడ ఒక విల్లాకి అల్యూమినియం ఫామ్ వర్క్ వాడరు. మేము చూస్తే ఈ చేసే కన్స్ట్రక్షన్ అంతా అల్యూమినియం ఫామ్ వర్క్స్ తో చేస్తామండి. ఓకే. అలాగే మేము లిఫ్ట్ కూడా ఇస్తున్నాం. మేము మనం ఇందాక మాట్లాడుకున్నాం. ప్రొవిజన్ ఇచ్చి వదిలేయట్లేదు. ప్రొవిజన్ అదే ప్రైస్ లోని జర్మన్ టెక్నాలజీ. ఇది అంతా కూడా అది టెక్నాలజీ అండి, మైవన్ టెక్నాలజీ. దీంతో చూస్తే కాంక్రీట్ వాల్స్ అండి. లిఫ్ట్ కూడా కాంక్రీట్ వాల్స్ ఎవరు కాంక్రీట్ వాల్స్ జనరల్ గా ఎవరు ఇవ్వరండి లిఫ్ట్ కి. మొత్తం కాంక్రీట్ కోర్ కట్టి లిఫ్ట్ కూడా ఇస్తున్నాం అండి. ఓకే, సూపర్. సో వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ కి ప్లీజ్. ప్లీజ్. మీరు చూస్తే ఇదే కాంక్రీట్ వాల్స్ చెప్పాను మీకు. లిఫ్ట్ కూడా చాలా పెద్ద సైజ్ వస్తుంది. లిఫ్ట్ కూడా చాలా పెద్ద సైజ్ వస్తుందండి. అలాగే మేము వాడే బ్రిక్ కూడా చూడండి, ఏఏసి బ్లాక్స్ చాలా క్వాలిటీ బ్రిక్స్ అండి. ఓకే. బ్రిక్ కానీ కాంక్రీట్ కానీ వాడే ప్రతి మెటీరియల్ కూడా, అలాగే ఎలివేషన్ కూడా. ఓకే. ఈ ఓన్లీ దీని ఎలివేషన్ కే మేము దగ్గర 30 to 40 lakhs స్పెండ్ చేస్తున్నాం అండి. సో స్పెషల్ ఎలివేషన్ స్టోన్ ఫినిష్ వస్తుందండి. ఓకే. అలాగే వాడే లిఫ్ట్ ఇవన్నీ కూడా అన్నీ కూడా హై క్వాలిటీ మెటీరియల్. అలాగే హై క్వాలిటీ అండ్ హైలీ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ దీన్ని సూపర్వైజ్ చేస్తారండి. అలాగే సూపర్వైజ్ చేసి హై క్వాలిటీ ప్రోడక్ట్ ఏదైతే మేము ప్రోడక్ట్ చెప్తామో ఆ హై క్వాలిటీ ప్రోడక్ట్ మేము ఇస్తామండి. సో స్టార్టింగ్ రేంజ్ 3.2. స్టార్టింగ్ రేంజ్ 3.5 CR అండి. 3.5 స్టార్టింగ్ అండి. సో ఈ రేంజ్ అవునండి. ఇదండి. తర్వాత నెక్స్ట్ 3.5 crores మేము లిఫ్ట్ అలాగే మొత్తం అంతా ఎలివేషను హై క్వాలిటీ ఫినిష్ అవన్నీ ఇచ్చి ప్రోడక్ట్ అంతా ఇచ్చి మేము హ్యాండ్ ఓవర్ చేస్తామండి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఈ దగ్గర ఎన్ని స్క్వేర్ ఫీట్స్ వస్తాయి అంటే 3700 స్క్వేర్ ఫీట్ వస్తుందండి దీంట్లో. సో పెద్ద దాంట్లో 4700 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఓకే. అది మోర్ దెన్ ఎనఫ్. మోర్ దెన్ ఎనఫ్. G+3 ఫ్లోర్స్ అండి. సో 3.5 కోట్లలో G+3 XXX ప్రీమియం విల్లా. అట్ ది సేమ్ టైం అమరావతికి పక్కనే 10 minutes అండ్ ఓవర్ అంటే మెయిన్ రోడ్కి అంటే మెయిన్ హైవేకి 2 minutes అండ్ ఎయిర్పోర్ట్ కి హార్డ్లీ 40 minutes. గుంటూరుకి విజయవాడకి మధ్యలో అండ్ చుట్టుపక్కల ఎన్నో యూనివర్సిటీలు. ఇది చూస్తే ఇది కూడా ఇంటర్నేషనల్ స్కూల్, క్రికెట్ గ్రౌండ్. ఓకే. సో ఇలా చూసుకుంటే ఒకటి కాదు రెండు కాదు 100 రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్నమాట. సో అమరావతి అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది డెఫినెట్గా. అండ్ డెఫినెట్గా మంచి విల్లాస్ కన్స్ట్రక్షన్ అనేది అమరావతి పక్కనే జరుగుతుంది కాబట్టి మంచి బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడే మనం కొనుక్కుంటే హ్యాపీగా ఉంటుంది ఇల్లు. ఇప్పుడు చూస్తే మీకు వెస్ట్ బైపాస్ మొన్నే ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచి ఒక 1.5 kilometerలోనే వెస్ట్ బైపాస్ అండి. ఓకే. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు. 20 minutes. వితిన్ 10 minutes లో మనం అమరావతి క్యాపిటల్లో ఉంటాం. అలాగే ఈ చుట్టుపక్కల ఏదైతే మీకు డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయో చాలా మీకు ఇప్పుడు రీసెంట్గా ఏఐ హబ్ అంటున్నారు. యూనివర్సిటీ అలాగే క్వాంటమ్ వ్యాలీ, అలాగే దగ్గర 4 పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయండి. SRM ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఒక 5 to 10 minutesలోనే మనం ఇదంతా వెళ్ళిపోవచ్చు అండి. ఓకే. అలాగే ఇక్కడ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా ఆ వెస్ట్ బైపాస్ ఓపెన్ అయిన తర్వాత 35 minutesలోనే మనం ఎయిర్పోర్ట్లో ఉంటాం. సూపర్. ఇంకొకటి నాకు బాగా నచ్చింది పాండ్. ఇంకొకటి కృష్ణా రివర్ వాటర్ మనకి తాగటానికి అండ్ స్నానాలు చేయడానికి అంతా కూడా కృష్ణా రివర్ వాటర్ డైరెక్ట్గా ఈ మొత్తం వెంచర్లో ఉన్న అన్ని ఫ్లాట్స్కి విల్లాస్కి కూడా కనెక్టివిటీ ఉందన్నమాట. ఇప్పుడు అదే ఫాంట్ దగ్గరికి వెళ్దాం మనం, రండి. సో ఏదైతే సెకండ్ ఫేజ్లో రెడీ అయిన విల్లాస్ రెడీ టు హ్యాండ్ ఓవర్, ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా కొనేసుకుంటున్నారు. మనం అనుకుంటే మనకన్నా ఫాస్ట్గా ఉన్నారు. ఆంధ్రాలో డబ్బులు కొదవేలేదండి. విజయవాడ గుంటూరు వాళ్ళ దగ్గర డబ్బులు గట్టిగా ఉన్నాయి. సో ఇవన్నీ హ్యాండ్ ఓవర్ అండి. ఇది మేము 1.5 year బ్యాక్ ఈ 26 విల్లా స్టార్ట్ చేసామండి. సో 1.5 yearలో కంప్లీట్ చేసాం. ఓకే. కంప్లీట్ చేసి ఇప్పుడు 26 కూడా మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి. టైమ్లీ వితిన్ మేము 2 years చెప్పాము.
అదే 1.5 year లోనే కట్టేసి హ్యాండ్ ఓవర్ చేసామండి. నాకు కట్టేది కాదండి, కట్టిన దాంట్లో ఒకటి ఉందండి, ఒకటి మిగిలింది మీకు ఇస్తా అన్నారు మరి. ఇది నెక్స్ట్ ఫేజ్ లో తీసుకుంటారు. 64 లో ఖచ్చితంగా మీకు ఒకటి ఉంచుతాము. ఓకే, 64 లో మాట ఇచ్చేశారు. డబ్బులకేనండి, ఊరకు కాదు. లేదు, షూట్ చేసి రోషన్ ప్రతి చోట ఒక విల్లా వేసుకున్నాడు అనుకోవద్దు. ప్రతి చోట ఒక విల్లా కొనుక్కుంటాం అంటే తక్కువ రేటుకి, వాళ్ళకి పడిన రేటు మనకి ఇస్తారు కాబట్టి మనం కొనుక్కుంటాం. మీకు ఇచ్చిన రేటు మాకు ఇవ్వరు కదా. 64 లో తప్పకుండా తీసుకుందారండి. ప్రామిస్ చేస్తున్నారా? ప్రామిస్, తప్పకుండా చేయండి, తప్పకుండా. డన్. వాళ్ళకి పడిన రేటుకి అది కూడా మెన్షన్ చేయండి. మాకు పడిన రేటుకి రోషన్ గారికి ఇస్తున్నాం. అమ్మ థ్యాంక్ యూ. అంటే మీ అందరికి 5 కోట్లు అనుకో, నాకు 2 కోట్లకి విల్లా వస్తుంది. సో ఒకసారి ఈ విల్లా అయితే చూద్దాం. వావ్, జర్మన్ టెక్నాలజీ లిఫ్ట్, చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు విల్లా అంతా కూడా. సో పైకి వస్తే మీకు ఇక్కడ ఒక హాల్ వస్తుంది, అండ్ ఇక్కడ మనకి హోమ్ థియేటర్ అండ్ పూజ అండ్ గెస్ట్ బెడ్రూమ్. ఎస్పెషల్లీ అంటే ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే మనతో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు, వాళ్ళతో మనకు డిస్టర్బెన్స్ ఉండకూడదు అని ఎక్కువ అనుకుంటాం. మన ఇంటికి వస్తే బాగుండని అందరం అనుకుంటాం, కానీ సో వాళ్ళ గెస్ట్ బెడ్రూము, వాళ్ళకి ఇక్కడ లివింగ్ ఏరియా అండ్ అక్కడ హోమ్ థియేటర్, హ్యాపీగా కారిడార్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ నుంచి చూడొచ్చు, బాగుంది సార్. సో ఇప్పుడు కట్టే విల్లాస్కి G+3 పైన కూడా ఇస్తున్నారు. ఇంకొక ఫ్లోర్ ఎక్స్ట్రా వస్తుందండి. ఓకే, ఇంకొక ఫ్లోర్ ఎక్స్ట్రా వచ్చి కింద 3 కార్ పార్కింగ్ వస్తాయి. ఓకే, ప్రైవేట్ స్పేస్ వస్తుంది కింద. ఓకే, సో అదే అప్గ్రేడ్ చేస్తున్నామండి. ఓకే, ఫర్దర్ స్టెప్స్ కి స్టెప్స్. సూపర్. సెకండ్ ఫ్లోర్ కూడా మీరు చూడొచ్చు ఒకసారి. సో ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్, మళ్ళీ లివింగ్ ఏరియా, అక్కడ ఒక బెడ్రూమ్, మళ్ళీ ఇక్కడ ఒక స్టడీ రూమ్ ఆర్ ఆఫీస్ రూమ్ ఆర్ బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ కిందకి వెళ్ళొచ్చు మనం. ఇది ఒక మోడల్ విల్లా అనమాట. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది G+3, ఇది G+2 అనమాట. సో ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకుందాం మ్యాన్ మేడ్ పాండ్. సో కృష్ణా రివర్ నుంచి మాకు మొత్తం వాటర్ వస్తుందండి ఇక్కడ. ఓకే, వాటర్ సోర్స్ అంతా కృష్ణా రివర్. సో ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. సో పాండ్కి వెళ్దాం. మ్యాన్ మేడ్ న్యాచురల్ పాండ్ ఇదేనండి. ఇది కంప్లీట్ కృష్ణా రివర్ న్యాచురల్ వాటర్ అన్నమాట. అట్ ది సేమ్ టైం బిఫోర్ మనం చెప్పుకున్నాం కదా, విల్లాస్ కన్నా ముందు వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీ 2000 ఫ్లాట్స్ కట్టారని ఆ బ్యాక్ కనబడుతుంది కదా అవే. సో ఈ 2000 ఫ్లాట్స్ కూడా వాటర్ అనేది కృష్ణా రివర్ వాటరే వస్తుంది. అవునండి, అవునండి. సో మేబీ అది నచ్చి అందరూ కొనుక్కొని ఉంటారు సార్. అవునండి. కస్టమర్స్ కి ఏం అడ్వైజ్ ఇస్తారు సార్? నేను ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరికీ మా ప్రాజెక్ట్ కోసం తెలుసండి. ఎవరైతే విల్లాలు కొనాలి, ఇక్కడ ఒక మంచి విల్లా కొనాలి అనుకునే వాళ్ళకి ఒక్కసారి రండి, వచ్చి ఈ సైట్ విజిట్ చేయండి. ఓకే, ఈ మా తాలూకా క్వాలిటీ వర్క్ చూడండి. మేము చేసే ఒక క్వాలిటీ వర్క్ కానీ, ఒక ప్యాషనేట్గా టైంకి హ్యాండ్ ఓవర్ చేయడం కానీ, ఓకే, అలాగే ఒక ఎప్రిషియేషన్, మీరు పెట్టే ఒక డబ్బులకి ఎప్రిషియేషన్ కానీ, ఓకే, ఓకే. సో అలాగే మేము ఇచ్చే ఇమ్యూనిటీస్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ ఖచ్చితంగా మీరు ఒకసారి రండి, వచ్చి చూడండి, చూసి డెసిషన్ తీసుకోండి. సూపర్, థ్యాంక్ యూ. అది నేను కస్టమర్స్కి చెప్పదలుచుకున్నాను. సూపర్ సార్. ఇప్పుడు ఇది ఉంది వాటర్ 6 ఎకరాల పాండ్ అండి. ఇంత పెద్ద పాండ్ ఎక్కడ అసలు తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ కూడా ఇంత పెద్ద పాండ్ ఉండవు. మీకు ఒక 5-6 టవర్స్ వచ్చాయి ఇక్కడ. అవునండి. కట్టుకోవాలనుకుంటే, అవును, డబ్బు సంపాదించుకోవాలి, చేసుకోవాలంటే అలా చేసుకోవాలి. 6 ఎకరాల్లో ఇలాగ ఓపెన్ గా ఒక పాండ్ ఒకటి క్రియేట్ చేసి రిక్రియేషన్ కింద, అలాగే సేమ్ అట్ ద సేమ్ టైం మనకి వాటర్ 24/7 వాటర్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. సూపర్. 2 MLD మా దగ్గర WTP ఉందండి. 1.5 ఎకరంలో WTP ఉంది. వాటర్ అంతా ఫుల్ గా ట్రీట్ చేసి వాళ్ళకి ఎలా కావాలో డ్రింకింగ్ వాటర్ మేము ఇస్తామండి. అలాగే STP, సో STP కూడా మేము మొత్తం అంతా ఇది చేసి, అలాగే ఈ మిగతా ఏంటంటే అవసరం ఉంది, ఒక కళ్యాణ మండపం ఉంది ఇక్కడ, అలాగే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది లోపల, పక్కనే దశావతార్ టెంపుల్ ఉంది ఇక్కడ. సో ఓపెన్ ఏరియా, 85% ఓపెన్ ఏరియా అండి. ఇప్పుడు మీరు ఇది చూస్తే 80 feet రోడ్ అండి. అదే 80 feet రోడ్స్ ఇచ్చారు ఇక్కడ దాకా. ఇది చూస్తే మొత్తం టౌన్షిప్ అంతా 80 feet రోడ్ అండి. చుట్టూ గ్రీనరీ, మొత్తం రోడ్డుకి 2 పక్కల కూడా గ్రీనరీ అండి. తర్వాత 5 ఎకరాల్లోని ఇది ఉన్నాయండి, ఏది మొత్తం స్పోర్ట్స్ ఏరియా ఉంది. ఒక క్రికెట్ స్టేడియం ఉంది. అలాగే ఆ లోపల వాలీబాల్ కోర్ట్స్ ఉన్నాయి.
ఇది అలాగే ఇవన్నీ ఫ్లాట్స్ వాళ్ళకి, ఇవన్నీ ఫ్లాట్స్ వాళ్ళకి. విల్లాస్ కి సెపరేట్, విల్లాస్ కూడా సెపరేట్, ఇవన్నీ సెపరేట్ క్లబ్ హౌస్, ఓకే వాళ్ళకి సెపరేట్ టెన్నిస్ కోర్టులు, ఓకే వాళ్ళకి ఏంటంటే అవసరం వాళ్ళకి కూడా ఉన్నాయండి. అలాగే వీళ్ళకి ఏంటంటే అవసరం వీళ్ళకి కూడా ఉన్నాయండి. ఓకే ఓకే. సో ఇలాగ టైటానిక్ షిప్ క్లబ్ హౌస్ అదే కదా, అది Oh, yes. అది ఆ టైటానిక్ Yes, షిప్ yes. క్లబ్ హౌస్ ఏమో విల్లాస్ కండి అది. ఓ సూపర్. సో ఇలాగా ప్రతిదీ కూడా ఇక్కడ ఈ లోపలే సూపర్ మార్కెట్స్ ఉన్నాయండి, కమర్షియల్స్ ఉన్నాయండి. సో ఈ లోపలికి వచ్చిన వాళ్ళకి కావాల్సిన ప్రతి ఫెసిలిటీ, ఓకే ఓకే, ఏం కావాలో ప్రతిదీ కూడా ఇక్కడ మేము అరేంజ్ చేసామండి. ఓకే ఓకే. ఎవరు ఈ లోపలికి వచ్చిన తర్వాత ఏం కావాలో ప్రతిదీ చూసుకొని ఓన్లీ ఆఫీస్ కోసం బయటికి వెళ్ళి లోపలికి రావాలే కానీ ఆల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. డెఫినెట్ గా కొత్త రాజధాని అన్నప్పుడు భయము ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆ ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. ఇన్వెస్ట్ చేస్తే 10 times అవుతుందా, 20 times అవుతుందా అనుకునే వాళ్ళు ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తే డెడ్ అయిపోతుందా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ క్లియర్గా అమరావతి శాశ్వత రాజధానిని మనకు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి అమరావతి చుట్టుపక్కల విపరీతంగా డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఎంత తొందరగా మనందరూ అంత తొందరగా ఎక్కువ డిసిషన్స్, ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా, సో తొందరగా మనం చుట్టుపక్కల ఉన్న అమరావతి చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాజెక్టులు మనం చూసే ఉంటాం. అంటే ఆ ప్రాజెక్టులన్నీ అవుతాయో అవ్వో కూడా మనకు తెలియదు. కానీ ఒక ఐజిఎం అనేది, ఎందుకంటే వాళ్ళు ఒక మలేషియన్ మల్టీనేషనల్ కంపెనీ, ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు కాబట్టి ఒక ట్రస్ట్ ఉంటుంది మనందరికీ. డెఫినెట్గా వాళ్ళు ఒక మాట ఇచ్చారంటే ఆ మాటను నిలబెట్టుకుంటారు. ఆ ప్రాజెక్ట్ని మనకి హ్యాండ్ ఓవర్ చేసే వరకు పిన్ టు పిన్ ఏవైతే చెప్పారో అవి మాత్రం ఇచ్చేస్తారు అనేది కూడా డెఫినెట్గా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న చేంజెస్ ఎవరి ఇష్టం వాళ్ళది, అది అనుకోండి. సో మీరు రండి, ఐజిఎం 64 విల్లాస్కి నేను విజిట్ చేశాను, నచ్చింది. అన్ని విల్లాస్ మీరు చూశారు. నేను A to Z పిన్ టు పిన్ ఏం మెటీరియల్ వాడుతున్నారో కూడా చూపించాం, మనం ఎలాంటి లిఫ్ట్లు వాడుతున్నారో చూపించాం. డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ఐజిఎం 64 విల్లాస్. అండ్ నచ్చిన తర్వాత డెఫినెట్గా ఈయనకి చెప్పి నా పేరు చెప్తే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. నా అంత డిస్కౌంట్ కాదు, కొంత డిస్కౌంట్ ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సార్, మంచి ప్రాజెక్ట్ విజిట్ చేశాను. ఒక ఆహ్లాదకరమైన ఒక ప్లేస్ అనిపించింది నాకు. గ్రీనరీ కానీ చాలా న్యాచురల్గా ఉంది, అమరావతికి దగ్గరలో. అండ్ కొత్త రాజధాని, గవర్నమెంట్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.